మీ ముకుందా జ్యువెలర్స్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఖలీఫా కథలు ఏదైనా ఒక కథ చెప్పండి అండి. కొంగ ఖలీఫా చెప్తాం. కొంగ ఖలీఫాగా మారిందా, ఖలీఫాయే కొంగగా మారాడా? అదే కదా. అదే కదా. పారసీక దేశంలో ఒక ఖలీఫా ఒక ఆయన ఉండేవాడు, కుర్రాడు ఆయన. ఆయనకి ఏంటో వింత వింత విషయాలు అవి అంటే చాలా సరదా. ఏదైనా వింతైన విషయం, వింతైన వస్తువు, వాటి మీద గొప్ప సరదాగా ఉండేది. ఒకనాడు ఆయన తన వజీరు ఇద్దరు ఒక సౌదాగ్ర భాగంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బయట ఎవడో వస్తువులు అమ్మేవాడు ఒకటి తిరుగుతున్నాడు. వాడు ఏంటంటే వింత వింత వస్తువులు వ్యాపారస్తులు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వస్తువులు సేకరించుకొచ్చి ఈ బాగ్దాద్ నగరం, అది దాని పేరు గుర్తు రావట్లేదు ఇందాక నుంచి, బాగ్దాద్ నగరంలో తిరుగుతున్నాడు. ఈయన ఆ పూట ఖలీఫాన వజీర్ గారు చాలా సరదాగా మంచి మంచి కబుర్లు చెప్పేసరికల్లా ఈ ఖలీఫాకి ఏమనిపించింది, ఈ వింత వస్తువులు వ్యాపారస్తుడు ఎవడో వస్తున్నాడు, వాడిని కేకేసి వారి దగ్గర నుంచి ఒక మంచి వింతైన వస్తువు ఒకటి కొని వజీర్ గారికి గిఫ్ట్ ఇద్దామనిపించింది. గిఫ్ట్లు బాగా ఇచ్చేవాడు ఆయన. సరే ఆ వ్యాపారస్తుడిని కేకేసుకురండ్రా అని పిలిచాడు. పిలిస్తే ఆ వ్యాపారస్తుడు వచ్చాడు. వాడేవో ఒక గాడిద మీద 3-4 సంచులు ఇట్లా వేళ్లాడేసుకున్నాడు. 2-3 పెట్టెలు ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేశాడు. ఏవో మెరిసేవి గోడకి పెట్టుకునేవి అట్లాంటివి 2-3 కొన్నాడు. కొంటే సరే అవన్నీ వజీర్కి ఇచ్చాడు. మీ ఇంట్లో పెట్టుకోండి, ఎంతో బాగుందని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమిటి అన్నీ చూపించాను, ఒకటి ఒకటి చూస్తున్నాడు ఊరికే సరదాకి. ఆయనకు ఆ సరదా ఉన్నట్టు వ్యాపారస్తులకు తెలుసు. అయితే ఏమైంది, ఒక ఇంత బాక్స్ అల్లేవు, దాని పక్కన ఒక సొరుగు. అయితే ఆ సొరుగులో ఏముంది అని అడిగాడు ఈయన. ఆ సొరుగు తీస్తే అందులో ఒక నల్లటి పొడి ఉన్న ఒక డబ్బి, తర్వాత ఏదో ఒక మంత్రం రాసి ఉన్న ఒక ఆకు, ఇంత ఆకు, అవి రెండు ఒకదానికొకటి ఇట్లా కట్టున్నాయి. ఇది అమ్మేది కాదండి, ఈ బాగ్దాద్ నగరంలో పాత వస్తువులు అమ్మేవాడు ఒకడు తన వస్తువులన్నీ నాకు ఇస్తూ ఇది కూడా ఇచ్చాడు, చదువుదామని ట్రై చేస్తే నాకేమో అది చదవడం రాలేదు, ఏముందిలే సామాన్లతో పడి ఉంటుందని దీన్ని పక్కన పెట్టుకున్నాను అనేసరికి అది నాకు ఇవ్వు అని తీసుకున్నాడు ఈయన. మనం చదవలేని భాష ఏదో ఉంది, దానికి ఒక డబ్బా అటాచ్డ్గా ఉంది, అందులో ఏదో పొడుదంటే అదేదో వింతైన వస్తువు అయి ఉంటుందిగా, అంతేగా, ఇది నాకు ఇవ్వు అని తీసుకున్నాడు. తీసుకుంటే సరే తీసేసుకున్నాక వజీరు రాజు ఇద్దరు కలిసి ఆ పేపర్ని ఆ తాటాక ముక్కని చదవడానికి ట్రై చేశారు. వీళ్ళ వల్ల గాల. మరి వీళ్ళని పిలిచారు. పిలిచాక వాళ్ళలో ఒకడు అన్నాడు, మన పెద్ద బజార్లో ఉన్న మసీదులో ఉన్న వలీ గారికి, అదే అలా ఆజా చెప్తారుగా, ఆయనకి చాలా భాషలు వచ్చు, ఆయన్ని కేకేద్దామండి అని ఒకళ్ళు ఎవరో సలహా చెప్పారు. సరే ఈయన ఏం చేశాడు, వజీరుకి చెప్పాడు, ఆయన పిలిపించు వలీ గారిని అని. ఆ మర్నాడు మధ్యాహ్నానికి వలీ గారు వచ్చాడు. వచ్చాక అది తీసాడు, కాగితం చూపించారు, ఆ చెక్క ముక్కని ఆకు ముక్కని. ఆయన అదంతా చూసి ఇది హూణ భాషలో ఉందండి అన్నాడు. నీకు వచ్చా అంటే నాకు వచ్చు అన్నాడు. చదవమంటే మరి ఈ నల్లటి డబ్బీలో ఉన్న పొడి ఏదైతే ఉందో ఆ పొడిని పీల్చి ముతబోర్ అంటే ఇలా అంటే వాళ్ళు ఏ పక్షిగా కావాలంటే ఆ పక్షిగా మారిపోతారు. ఓహో, అప్పుడు అన్ని ప్రాణుల భాష వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాయో వీళ్ళకి తెలిసిపోతుంది. ఒకే ఒక్క రూలు, దానికి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఆ ముతబోర్ అంటే మామూలుగా అయిపోతారు వీళ్ళు. ఈ ప్రాణులుగా ఉన్నప్పుడు ఏ పక్షిగా మారారో ఆ పక్షిగా ఉన్నప్పుడు వీళ్ళు నవ్వకూడదు. ఓహో, నవ్వితే ఈ పదం మర్చిపోతారు వాళ్ళు, ఇక మారలేరు, అది రూల్. ఈ ముతబోర్ అనేది ఏమిటో విచిత్రంగా ఉంది. వీళ్ళు ఆ దేశం వాళ్ళు ఉర్దూ అవి మాట్లాడతారు, అరబిక్ అవి మాట్లాడతారు. ఈ ముతబోర్ అనేది హూణ భాషలో పదం, మంత్రం అనుకో. ఇప్పుడు మంత్రం ఉంది, ఓ శ్లోకమైనా మనం 100 సార్లు చదివితే కానీ అది నోటికి రాదు. ఓ రోజు మర్చిపోయామనుకో, తన్నుకు తెచ్చినా అది మనకు గుర్తురాదు, మళ్ళీ చూస్తే కానీ. అంతేగా. వీళ్ళు సరే ఇదేదో హాయ్ భలే బాగుంది సరేనని ఆ వలీ గారిని పంపించేసి, ఏమండి ఈ మాట ఎవరికి చెప్పద్దు, రహస్యంగా ఒట్టేయండి అని ఆయనతో ఖురాన్ మీద ఒట్టు కూడా వేయించుకుని ఓ 100 నాణ్యాలు ఇచ్చి ఆయన పంపేశారు. పంపేశాక ఇక సరదా పుట్టేసింది. రాజు కుర్రాడు కదా, మరి ఏదైనా ఒక జీవిగా మారిపోయి, ఒక పక్షిగా మారిపోయి మనం మిగిలిన పక్షులు జీవులు కప్పలు మిడతలు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలని పుట్టింది. మళ్ళీ వేరే వాళ్ళని ఇన్ని చేయకూడదు. ఇందులో ఉన్నది ఎవరు, ఒక ముసలి వజీర్ గారు, ఖలీఫా, అంతే, మన ఇద్దరమే చేద్దాం. సరే ఏమనుకున్నారు, ఓ పని చేద్దాం, ఈ పొడి డబ్బాను ఒక చిటికెట్ పట్టుకెళ్దాం. పట్టుకుని వెళ్ళి మనకి చుట్టుపక్కల సరస్సులు ఉన్నాయిగా, ఏదైనా ఒక సరస్సు దగ్గరికి వెళ్తే రకరకాల పక్షులు వస్తాయి.
మనకప్పుడు ఏ పక్షిగా మారాలని అనుకుంటే ఆ పక్షిగా మారదాం. అప్పుడు ఏమైంది, మర్నాడు వీళ్ళు ఒక చోటకి బయలుదేరారు. వెళ్తే ఒక పెద్ద సరస్సు. ఆ సరస్సులో అటు ఇటు చూస్తే ఎన్నో రకాల జీవజాలాలు కనపడుతున్నాయి. కానీ వీళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏం కనపడలేదు. ఇంతలో ఏమైంది, ఆకాశం నుంచి ఒక కొంగ ఎగురుకుంటూ వస్తుంది, కింద ఒక కొంగ నుంచి. అప్పుడు ఎప్పుడు వీళ్ళిద్దరు దాన్నే అబ్జర్వ్ చేస్తుంటే తెలిసింది, ఈ కిందున్న కొంగ ఆ పైన వస్తున్న కొంగకి వెల్కమింగ్గా ఏదో అంటోందని అర్థమైంది. బాగా అర్థం కాదు, వీళ్ళకి కనిపించింది. ఆ పైన ఉండేది కిందకి దిగింది. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, అది కరెక్ట్, కొంగల్లాగా మారిపోదాం. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో మనకు తెలుస్తుంది. ఈ రెండు కొంగలు ఏం మాట్లాడుకుంటాయి? ప్రతి వాళ్ళకి ఇలాంటి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఎవరైనా ఇద్దరు అక్కడ నుంచి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. వీళ్ళకి పక్షుల మీద పుట్టింది. సరే ఏం చేశారు, ఆ డబ్బీలోంచి కొంచెం పొడిని తెచ్చుకుని ఇతను దట్టిలో పెట్టుకొచ్చాడు రాజు. అది చెరుకో చిటికడు తీసుకుని పిలిచి ముతబోర్ అన్నారు. అనగానే రెండు కొంగల్లాగా మారిపోయారు. ఒక పడుచు కొంగ, ఒక ముసలి కొంగ. వీళ్ళిద్దరు పోయి ఆ రెండు కొంగలు ఉన్న దగ్గర నుంచున్నారు. వింటం కోసమే. అలాంటి పిచ్చి వాళ్ళు లేరా ఇప్పుడు? గారు వెళ్ళి అక్కడ నుంచుంటే ఆ కొంగలు రెండు మాట్లాడుకుంటున్నాయి. పలహారం చేసావా, నీకోసం కూడా 2 చేపలు ఉంచమంటావా అని కింద ఉన్న కొంగ అడుగుతోంది. పైన ఉన్న కొంగ అంటుంది, పలహారానికి ఏం లేదు, నిన్ననే తిన్నాను, ఇవాళ నాకు పలహారం లేకపోయినా పర్వాలేదు అని చెప్పింది. అవి వీళ్ళిద్దరూ సంభాషణ వింటున్నారు. మధ్యలో సరదాగా కూడా ఉంది. ఇంతకీ ఏమంది, ఓ కొంగ పైనుంచి ఎగిరిన కొంగ చెప్పింది, నేను రేపు అక్కడ ఆస్థానంలో నాట్యం చేయాలి, ఆ నాట్యం చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడా ప్లేస్ లేక ఇక్కడికి వచ్చాను, స్థలం ఉందని బాగా, దానికి మన అభ్యాసం కోసం వచ్చాను అని అదేం చేసింది, కొంగ ఒక కాలు ఎత్తి రెండో కాలుతో ఎగరటం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరికి పిచ్చ నవ్వొచ్చింది. కొంగ నాట్యం ఏమైనా బాగుంటుందో, దానికి ఇంత పొడుగు కాళ్ళు పుల్లాలాగా కొంగ చెప్ప పైన బాడీ ఉంటుంది, అది ఓ కాలు ఎత్తుతుంది. మనం ఎప్పుడు చూస్తాం ఒక్క కాలు ఎత్తి నుంచున్న కొంగలు కనపడతాయి. వీళ్ళు జపం అనుకుంటున్నాం, ఇది డాన్సా అని వీళ్ళు నవ్వారు. నవ్వేసరికి తట్టింది. అమ్మా నవ్వొచ్చింది. ఇప్పుడు మనిషిలా మాత్రమేలాగా, ఓహో ఏదో నా గుర్తొస్తుంది, అదేమిటో గుర్తురాదు. మంత్రం మర్చిపోయారు. గోవింద మర్చిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియలా. రెండు కొంగలు అటు ఇటు తిరిగినాయి. ఎంతకీ గుర్తురాదు. కొంగ రూపంలో ఉన్నప్పుడు మంత్రం చెప్పగలరు కానీ చదవలేరు. పైగా మంత్రం చదువుదామంటే రాజుగారిగా ఉన్నప్పుడు బట్టల్లో ఉన్న దట్టిలో ఉంది, అది ఇప్పుడు బట్టలు లేవు, దట్టి ఎక్కడ చూస్తారు. ఇద్దరు తెల్ల మహాలు వేసుకుని కొంగ మహాలు వేసుకుని నుంచున్నారు. బాగా ఆలోచించారు, చూద్దాం ఆ స్థానానికి వెళ్తే ఏదైనా దొరుకుతుందేమోనని. ఏదో ఒకటి చేయాలిగా. సరే ఏదైనా తిందాం, ఆకలిస్తుంది. కప్పల్ని చేపల్ని తినటం చేత కావటం లేదు, నచ్చట్లేదు. పళ్ళు తిందామంటే ఇంత పొడుగు ముక్కేసుకుని పళ్ళు గిళ్ళు తినలేరు. ఆకలి మాడిపోతుంది. ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం అనుకున్నారు. ఇద్దరు ఎగురుకుంటూ వచ్చారు. ఎగురుకుంటూ వస్తే ఏమైంది, అక్కడ ఒక రోజు గడిచిపోయింది. వీళ్ళు ఇక్కడే పడి ఏడుస్తున్నారు. ఆ ఊరంతా ఏమిటో గానా బజానా నడుస్తుంది. ఎర్రటి దుస్తులు వేసుకున్న వాళ్ళు వెళ్తున్నారు ఊరేగింపుగా. జనరల్గా ఈ ఊరేగింపులు ఎప్పుడు జరుగుతాయి, రాజుగారు ఊరేగింపుకి వచ్చినప్పుడు. మనమేమో ఇక్కడున్న కొంగ వేషంలో. అదే కదా. వీడు ఎవరు వెళ్తున్నారు ఊరేగింపుగా చూసేసరికల్లా ఏమిటి, కొత్త ఖలీఫా మీర్జా గారికి జిందాబాద్ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది, అయ్యో రామా, వాడెవడో మాంత్రికుడు అయి ఉంటాడు, మనకి తెలియలా. ఇవి మనకిచ్చి మన పిచ్చలోకి మనని నెట్టి వాడు రాజు అయిపోయాడు. వాడు ఎట్టా రాజు అయ్యాడో వీళ్ళకి తెలియలా. కొంగ భాషలో ఇవి ఎంత అరిచినా వాడు ఎవరికి అర్థం కాదు కదా. పైగా కొంగలు కనబడితే కొట్టుకుని తింటారు జనం. అంతే. పరిగెత్తుకుంటూ ఆస్థానం వైపుకు వెళ్తే రాజుగారు ఊరేగింపుకు వస్తున్నాడు. జలతారు బట్టల్లో ఎర్రటి బట్టలు వాడును. వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఎట్లా ఈ రూపాలు మారటం అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తెలియలే. అయితే ఏం గుర్తొచ్చింది, పూర్వం ఒక మాంత్రికుడు ఒకడు వచ్చాడు పూర్వకాలంలో. వాడు మనకి ఆస్థాన మాంత్రికుడుగా ఉంటానని అదని కొంచెం అడిగాడు కూడా. అప్పుడు సాధ్యపడలేదు. వాడే ఏమైనా ఇది ఎత్తాడేమో అనిపించింది. ఎక్కడ పట్టుకుంటారు వాడిని, ఏం చెయ్యాలి? వ్యాపారస్తుడు అమ్మినవాడు ఎవడో తెలియదు. అమ్మినవాడే మాంత్రికుడు అయి ఉండొచ్చు మొదటిది, లేదా ఆ అమ్మిన వాడిని మాంత్రికుడే పంపించుండొచ్చు. ఏం చెయ్యాలో తెలియలా. ఇక ఎగరటం మొదలుపెట్టారు. ఈ ఖలీఫా అన్నాడు, ఓ పని చేద్దాం, ఈ మాంత్రికుడే ఈ మాయలో ఇరికిచ్చాడు, మనం మహమ్మద్ ప్రవక్త సమాధిని చూద్దాం వెళ్ళి. ఆయన చూస్తే ఈ మర్చిపోయిన పదం ఏంటో మనకు గుర్తొస్తుందేమో. అది అంతేగా, మనం కూడా ఏదైనా శాపగ్రస్తులం అయితే దేవాలయాలకు వెళ్ళాలనుకుంటాం.
వాళ్ళు కూడా వాళ్ళ దేవాలయానికి వెళ్దాం అనుకున్నారు. సరే ఈ మక్కా వైపుకి ఎగరటం మొదలుపెట్టారు ఇద్దరు. వీళ్ళు కొంగలు కొత్తగా అయ్యారు, వీళ్ళకి ఎగరటం పెట్ట వస్తుంది. కాదు రమ్మగారు, మారినప్పుడు మళ్ళీ ఆ లక్షణాలన్నీ రావాలి కదా. వస్తాయి, అన్నీ రావు. ఎగరటం వచ్చింది, బాగా ఎగరటానికి ప్రాక్టీస్ లేదు. ఓకే. కొంత దూరం ఎగిరేసారు కల్లా ఈ ముసలివాడైన వజీర్ బాబు నా వల్ల కావట్లేదండి, కాళ్ళు పీకేస్తున్నాయి, రెక్కలు లాగేస్తున్నాయి, దిగుదాము, రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్దాం, ఇప్పుడు పోయింది ఏముంది, మన మహమ్మద్ ప్రవక్త గారి మసీద్ చూశాక మనం రాజు అయిపోయాము, రాజు మంత్రి అయిపోయామంటే ఆటోమేటిక్గా మన రాజ్యం మనకు వచ్చేస్తుంది. ఓకే. 2 రోజులు ఆలస్యం అయితే అయ్యింది అని చెప్పి ఎక్కడైనా దిగుదాం అనుకున్నారు. తీరా చూస్తే కింద చూస్తే ఒక శిథిల గృహం ఒకటి కనపడుతోంది. ఇదేదో బాగుందనుకుని దిగారు. ఇందులో ఉండొచ్చు, ఈ చెట్ల మీద ఉండటం అది మనకి రాదు, తెలియదు పాపం. అదే ప్రధానంగా ఆ శిథిల గృహంలోకి దిగారు. అంతా పాడుపడిపోయినట్టుంది కానీ లోపల గదులు బాగున్నాయి. ఆ గదుల మధ్యలో నుంచి లోపలికి నడుచుకుంటూ పోయారు. ఆహారం ఏమైనా దొరుకుతుందో లేదో తెలీదు, ఏం తినాలో వీళ్ళకి తెలీదు. చేపలు కప్పలు తినటం రాదు, పళ్ళు తినటం కుదరదు, ఆకలికి చచ్చిపోతున్నారు, బక్కచిక్కిపోయారు అప్పుడే 2-3 రోజుల్లో వీళ్ళు. సరే వీళ్ళు లోపలికి వెళ్తే లోపల ఒక తలుపు దగ్గర ఒక గది తలుపేసి ఒక గుడ్ల గూబ కనపడింది. ఆ గుడ్ల గూబ వలవలా ఏడుస్తుంది, దేవుడా నన్ను ఎవరన్నా రక్షించండి అంటుంది. ఎవరు నువ్వు ఏమిటి అనేసరికల్లా గుడ్ల గూబ అంది, నా శాప విమోచనం కోసం చూస్తున్నాను, ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు అప్పుడే శాప విమోచనం అవుతుంది అని చెప్పింది. చెప్పేసరికల్లా వీళ్ళు తెల్లబోయారు. కానీ అది వీళ్ళని గుర్తుపట్టేసింది. మీరు పక్షులు కాదు కదా బేసిక్గా అని అడిగింది. పక్షులు కాదు, మేము ఖలీఫా అండ్ వజీరు, మేమేమో ఇలా అయ్యాం, ఏదో మంత్రం అదేమిటో మర్చిపోయాము అనేసరికల్లా పక్కపక్క నవ్వింది గుట్టగుబ్బ. మీరు రావాల్సిన చోటుకే వచ్చారు, నా కథ వినండి అని చెప్పింది. ఇది ఈ పక్షి ఒక రాజకుమార్తె, రాబందు కాదు గుడ్లగూబ సారీ, ఒక రాజకుమార్తె. అయితే ఒక మాంత్రికుడు తన కొడుకైన మీర్జాకి నన్ను ఇచ్చి పెళ్లి చేయమని మా నాన్నని అడిగాడు. మీర్జా గాడి మొహం అద్దంలో చూసుకోమన్నా నేను. అందుకని ఆ మాంత్రికుడు నన్ను గుడ్లగూబగా మార్చేసి ఈ శిథిల గృహాల్లో పడేశాడు. మరి నువ్వు ఎట్లా మామూలు మనిషి అవుతావు అని అడిగారు వీళ్ళు. మామూలు మనిషి అవ్వడానికి ఏముంది, ఎవరైనా నన్ను గుడ్లగూబగానే పెళ్లి చేసుకుంటే నీకు మహాందగత్వని, నీకు ఇది పొగరు, గుడ్లగూబ వైపోమన్నాడు. ఎవరైనా నన్ను గుడ్లగూబగా పెళ్లి చేసుకుంటామంటే అప్పుడు నా శాప విమోచనం, లేకపోతే నేను ఇలాగే ఉంటా. అయితే ఈ మాంత్రికుడు ప్రతి పౌర్ణమి నాడు వీళ్ళు ఈ శిథిల గృహానికి చేరతారు. వాడు ఒకడే కాదు, వాడి అనుచరులందరూ వస్తారు, బోళ్ళంత మంది ఉంటారు. ప్రతి వాళ్ళు తాము ఏం పాపం చేశారో చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవరెవరిని మోసం చేసాము, మాయలో ఎవరిని ముంచాము అనేది మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో మీరు ఏ మంత్రాన్ని మీరు మరి వీళ్ళకి ముతబోరు గుర్తొస్తే కానీ మామూలు రూపాలు రావు. అవునులే. నల్లటి పొడి మొదట పీల్చాలి, రెండోసారి రూపం నుంచి బయటకు రాని ముతబోర్ అంటే సరిపోతుంది. అదేం గుర్తు రావటంలా. మీకు తెలిసి ఆ మంత్రం ఏదైనా ఇక్కడ గనక వినపడితే మీ పని అవుతుంది. కాబట్టి మీ అదృష్టం కొద్దీ ఇవాళే పౌర్ణమి, ఇప్పుడు చీకటి పడుతుంది, అర్ధరాత్రి అయ్యేసరికి వాళ్ళంతా వస్తారని చెప్పింది. చెప్పంగానే ఖలీఫా అన్నాడు ఎగిరి గంతేసి, అబ్బో ఎంతో బాగుంది, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళవా అన్నాడు. అప్పుడే అయ్యిందా, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటామని మాట ఇవ్వండి ముందని అనగానే ఈ రాజుగారు ఖలీఫా అన్నాడు, ఎంతో బాగుందండి అని వజీర్ గారిని, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి మీరు ఈ గుడ్లగూబని అనగానే వజీర్ అన్నాడు, ఇంకా నయం, మా ఆవిడ గుడ్లు పీకేస్తుందండి, మా ఆవిడ ఒప్పుకోదు. మామూలుగా మన జాతిలో 4 పెళ్ళిళ్ళు ఒప్పుకున్నప్పటికీ మా ఆవిడ భయాన్ని నేను దాని ఒక్కదానితోటే ఉంటున్నాను, పైగా నేను పెద్దవాడిని, నేనెట్టా పెళ్లి చేసుకుంటాను, మీకు ఎటాగూ పెళ్ళి అవ్వలేదు కదా, మీరు చేసుకోండి అనగానే ఖలీఫా అన్నాడు, చేసుకోవచ్చు అనుకో, కానీ ఆవిడ ఎంత అందగతో ఏం వయసుదో, రాజుగారి అమ్మాయిలందరూ 16 ఏళ్ల బాలాకుమారులు ఎవరు, 50 ఏళ్ల రాజకుమార్తె పెళ్లి కానిది కూడా మన జాతిలో ఉండొచ్చు. ఓహో, అప్పుడు ఈ 50 ఏళ్ల కురూపి నా పెళ్ళమైతే నేనేం చెయ్యాలి అనేసరికి ఈయన వజీరు, ఏమైనా సరే మీరు పెళ్లి చేసుకోవాలి, మీరే చేసుకోవాలి, నేను చచ్చనే చేసుకోను అని గట్టిగా పట్టేశాడు పట్టుదల. మీరు వింత బొమ్మలు అన్నారు, నేను ఒప్పుకున్నా, అదేదో మంత్రం అను కొంగవ్వు అంటే అయ్యా ఇప్పుడు పెళ్లి చేసుకోమని మాత్రం మీరు నన్ను ఆజ్ఞాపించకూడదు, పైగా నేను ఖలీఫాని, నువ్వు వజీర్వి అన్నాడు ఈయన. నువ్వు ఇప్పుడు ఖలీఫావి కాదు, నువ్వు కొంగవి, నీ మాట అనేసరికి ఏం చేస్తాడు, దక్కిస్తూ ఇప్పుడు ఈ అమ్మాయి గుడ్లగూబ దగ్గరికి వెళ్ళారు. ఆ గుడ్లగూబ ఏమంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటామని మీరు మాటిస్తేనే వాళ్ళు ఎక్కడికి వస్తారో చెప్తా మీకు, లేకపోతే నేను చెప్పను, మీరు వెతుక్కున్నా మీకు అది కనపడదు. ఇంకేం చేయలేక ఖలీఫా గారు దక్కిస్తూ, సరే ఏం చేస్తాను, అలాగే
నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని 3 సార్లు ప్రతిజ్ఞ చేశాను. చేసేసరికల్లా ఈ గొడ్ల గోప ఏం చేసింది, నవ్వుతూ అటు వెళ్ళండి, కిందకి మెట్లు దిగండి, బాగా కిందకి వెళ్తే మీకు వాళ్ళంతా కనిపిస్తారు. పరిగెత్తుకుంటూ 2 కొంగలు వెళ్ళిపోయినాయి కిందకి. కింద ఇట్లా దిగుడుగా ఉంది మెట్లు. లోపలికి వెళ్తే ఒక పెద్ద సభాభవనం లాగా ఉంది. బయటకి శిథిల గృహమే కానీ అది బోళ్ళన్న ఏర్పాట్లోనే బోళ్ళంత ఫుడ్డు. ఎంతమందో కూర్చున్నారు అక్కడ. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. తీరా చూస్తే వీడు గుర్తుపట్టాడు. వీళ్ళకి పాత సామాన్లు అమ్మాడు కదా, వాడు కూడా వచ్చాడు, నల్లటివాడు. ఓహో. వచ్చేసరికల్లా వీళ్ళే 2 కొంగలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ వెనకాల కూర్చున్నాయి. వాళ్ళందరూ కొంతమంది తెల్లటి పెద్ద పెద్ద బట్టలు వేసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తెల్ల బట్టల వెనకాల దాక్కుని కొంగలు 2 చెరుకో పక్కన మోహరించి కూర్చునేసరికల్లా వాళ్ళలో మాట్లాడు ఒకళ్ళు చెప్తున్నారు, నువ్వేం చేసావంటే, ఈ వారంలో నేను చేసింది ఏంటంటే, ఖలీఫాకి వాడి వజీర్కి నేను నల్లపొడి తాటాకు అమ్మేశాను. నేను అమ్మేయటం వల్ల మీర్జా రాజు అయిపోయాడు, మీర్జా ఖలీఫా అయిపోయాడు. రాజేమో ఏ పక్షిగా మారాడో, వాడి బతుకు ఏమైపోయిందో, వాడికి వెళ్ళిపోయాడు, ఖలీఫా ఇక్కడ లేడు అని చెప్పి, ఏం చెప్పావురా, ఏం భాషలో రాసావురా అని అందరు అడిగారు. అడిగితే ఏముంది, ఆ ఊళ్ళో చదివే వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ పెద్ద మసీదులో ఉన్న వలి ఒక్కడే చదవగలడు, అదొక్కటి హూణ భాషలో రాశాను. ఎవరైతే ఈ నల్లటి పొడి పీల్చి మూతబోర్ అంటారో వాళ్ళు కావలసిన పక్షిగా మారిపోతారని రాశాను. ఆ రాజుగారు అది చదివించుకుని ఉంటాడు, ఆ వలిని తెప్పించి వాడి పని అయిపోయింది అనగానే వీళ్ళకి వెంటనే గుర్తొచ్చేసిన మూతబోర్. ఇద్దరు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి ఆ శిథిల భవనంలో నుంచి బయటపడి మూతబోర్ అని గట్టిగా అరిచారు. ఆరవంగానే ఏముంది, ఖలీఫాగాను, అమ్మాయి ఈయన వజీర్ గాను మారిపోయారు. మారిపోయేసరికల్లా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, బట్టలు చూసుకున్నారు. ఆహా వచ్చేసాం, అమ్మయ్య ఇంకెప్పుడు వింత వస్తువుల జోలికి వెళ్ళకూడదు అనుకుంటూ వెనక్కి తిరిగేసరికల్లా వెనకాల ఒక మహాసౌందర్యవతైన అమ్మాయి ఒకటి నుంచుంది. ఈ అమ్మాయి ఎవరు, ఏ మాయ మంత్రం హడిలు చచ్చారు వీళ్ళు. మళ్ళీ మాంత్రికురాలు వచ్చిందని, నువ్వెవరో మాకు తెలియదు అన్నారు. ఎందుకు తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కదా. నువ్వు అనగానే ఖలీఫా ఆశ్చర్యపడి, నువ్వే నా గుడ్లగూబ అన్నాడు. నేనే గుడ్లగూబని, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఆ గుడ్లగూబ అమ్మాయిగా మారిపోయిన యువరాణిని చేత్తో పుచ్చుకొని వీళ్ళు 3 అక్కడి నుంచి నడిచెళ్ళి ఓ పల్లెటూరు చేరి, అక్కడ ఖలీఫా ఉంగరం ఉంటుంది, ఆ ఉంగరం మొత్తం వాళ్ళ రాజ్యం అంతా చెల్లుతుంది. అక్కడ గ్రామాధికారి అరేంజ్ చేసిన బండెక్కి రాజ్యానికి వెళ్ళిపోయారు, బాగ్దాద్ నగరానికి వెళ్ళిపోయి ఆ మీర్జాని దించేశారు. ఈ యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. మీర్జాని శిక్షించలేదు, ఎందుకంటే మీర్జాకి మాంత్రిక శక్తులు లేవు. ఓకే, వాడు మంత్రగాడు కాదు. వాడు నువ్వు ఇవాళ రాజువి అంటే పోయి రాజ్య సింహాసనం ఎక్కాడు అంతే, వాడిని ఏం శిక్షించల. ఆ మాంత్రికుడు వాళ్ళని మాత్రం అక్కడే వదిలిపెట్టేశారు. అక్కడి నుంచి ఏం చేశారంటే, వింత వస్తువులు అమ్మే వాళ్ళని బాగ్దాద్ నగరంలోకి రానివ్వకూడదు అని డిసైడ్ చేసేశారు. ఆ తర్వాత ఈ కొంగ ఖలీఫా రాజయ్య మామూలుగా అయిపోయాడు. ఇంకెప్పుడు వింత వస్తువుల జోలికి వెళ్ళకుండా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే. నమస్తే.